ఇంకా తమరు మొన్న ఎప్పుడో ఒక నెల 2 నెలల క్రితం నుంచి ఏదో ఇష్టం వచ్చిన ప్రేలాపనలో ఇష్టం వచ్చిన నోటికి ఏదో అది మాట్లాడడానికి మీ బాబు, మీ పెద్ద బాబు, మీ చిన్న బాబు ఏదో మాట్లాడుతున్నామంట. ఏదో ఎలక్షన్ లో నేను 2 కోట్ల రూపాయలు నేను పట్టుకెళ్ళిపోయాను, ప్రజలకు పట్టుకెళ్ళలేదు. ఏంటో నీకు అర్థం కాదు. ఏంటి సీఎం కాళ్ళు పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి నీకేమన్నా మైండ్ ఏమన్నా ఎక్కడన్నా పెట్టొచ్చావా? మరి ఏమన్నా ఇంకా చూసుకో, నోరు అదుపులో పెట్టు మాట్లాడు. ఏదైనా కూడా పార్టీ కార్యకలాపాలు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏది ఇచ్చినా ఏం జరిగినా వాళ్ళగాళ్ళు చూసుకుంటారు. అర్థమవుతుందా? నేను ఎవరికి సీఎంకో లేకపోతే ఇంకొకరికో సంజయ్కి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రకంగా చేశానో, ఏ రకంగా లబ్ధి పొందారో ప్రజలకు కానీ, పార్టీ నాయకులకు కానీ, పార్టీ పెద్దలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా కులంకుశంగా క్లియర్ గా ఏ రోజైనా కూడా గొల్లబల్ల గంగాధర కొడుగ్గా ఆ పార్టీకి గాని నాకు గాని ₹1 మా చేతిగా ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. ఎవరినైనా ఇల్లు అడిగి ఎక్కడైనా కూడా దానికి తెలిసి నోటి నుంచి వాగితే బాగుంటది. కంగారు పడిపో ఇష్టం వచ్చినట్టు మాట్లాడామనుకో దానికి తగ్గట్టుగానే పళ్ళు రాలిపోయేలా కొట్టి రోజులు కూడా ఎదురున్నాయి. అంతే తప్ప ఏదో ఒక రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లిపోతుంది, బయట అందరూ ప్రజలు వినేస్తున్నారు, అన్ని రకాల సొల్లు కూడా మనం ఇంజక్షన్లు ఎక్కించినట్టు ఎక్కించేద్దాం అనుకుంటే అది జరగదు. మా పెద్దబాబు, మా చిన్నాన్న, మా నాన్న ఏంటో మాకు తెలుసు. నీకైతే కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలోకి ఒక్కొక్క బ్రోకర్లను పంపి, ఒకరిది పెద్ద అతని దగ్గరికి ఒకరు పంపి, చిన్న అతని దగ్గరికి ఒకరు పంపి, అలాగే యానం మొత్తం బ్రోకరిజం చేసి కుటుంబాలని, కులాలని, మతాలని ఎరగొట్టమే తమ రాజకీయం. మాది అలా కాదు. ఏ రోజైనా మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న, మా కుటుంబం అంతా కూడా ఏ రోజైనా నిక్కచ్చిగా మాట అంటే మాట మీద నిలబడి ఉన్నారు. అదే విధంగా వాళ్ళ తీరులో ఉన్నాను కాబట్టి యానం రాజకీయాల్లోకి ఉన్నాను కాబట్టి కానీ నేను సంపాదించుకోవాలి, డబ్బే నాకు ప్రధానం అనుకుంటే నేనెక్కడ ఏ రకంగా ఉన్నానో యానం ప్రజలకి, అదేవిధంగా నాయకులకి, యానం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా స్థాయి ఏంటో కూడా నాకు తెలుసు. తమరిలాగా నేను ఏ రోజు కూడా బత్తాలు గుట్టుకునో లేకపోతే మా ఇంట్లో తమరు కొబ్బరి బొండాలు వచ్చిన రోజులు నాకేమీ లేవు. దేవుడి దయ వల్ల మాకు అటువంటి పరిస్థితి ఉన్నా కూడా కూలో నాలో చేసుకుని ₹4 సంపాదించుకుని మాకు మేమే తింటాం తప్ప ప్రజల నెత్తి మీద టోపీ పెట్టి ₹1 ఆశపడే వ్యక్తులు అయితే మేము కాదని చుట్టుపక్కల ప్రజలకు కానీ ఎవరికైనా మా కుటుంబం గురించి ప్రతిదీ ఓపెన్ బుక్కే తప్ప ఇంకోటి ఏమీ లేదు. మేము ఎప్పుడు కూడా ₹1 మాది వదులుకోవడానికి మా చెయ్యి పైన ఉండాలని అనుకుంటాం తప్ప, ఉన్నా లేకపోయినా మా పరిస్థితి అంతే తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాపేసి ఏది అవసరం లేదు. దైవ సాక్షిగా యానం ప్రజల తరపు నుంచి కానీ, యానం చుట్టుపక్కల వ్యాపారాల నుంచి కానీ ఏ వ్యక్తినైనా అడగచ్చు. బ్రాందీ షాపులు గాని, పెట్రోల్ బంకులు గాని, సెటిల్మెంట్లు గాని ఏ రకంగా అయినా తమరు అప్పుడప్పుడు చెప్తారు ఆ క్లబ్బుల రూపంలోనూ ఇంకోటో కూడా బాగా డబ్బులు సంపాదించేశారు బాయిదని. దైవ సాక్షిగా నా కుటుంబం నుంచి కొన్ని కోట్ల రూపాయలు నేను పోగొట్టుకుని ఉంటాను తప్ప ఏదైనా మంచి జరుగుంటే ₹1 జరుగుంటే అదో ఇదో అక్కడ గుడికో ఇంకోటో లేకపోతే ఇంకో రకంగానే చేసి ఉండాలి తప్ప ఏదైనా కూడా నేను కొన్ని కోట్ల రూపాయలు నేనే పోగొట్టుకుని ఉంటాను తప్ప యానం ప్రజల సాక్షిగా, నా తండ్రి సాక్షిగా, దైవ సాక్షిగా, రేపు నా కుటుంబ సాక్షిగా కూడా నేను ఎక్కడికైనా వచ్చి నేను చెప్పగలన ఆ వైనం ఉంది. దానికి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా ₹1 నాకంటూ సంపాదన కావాలి అని అనుకున్నానంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యానం ప్రజల కొరకే, వాళ్ళ ఆరోగ్యానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ గవర్నమెంట్ అన్ని పరిస్థితులు చేసుండి అన్ని ఇచ్చుంటే ఆ డబ్బుతో కూడా ఏ రోజు ఎక్కడ పని లేదు. కేవలం తమరు లాంటి ఒక దౌర్భాగ్యుడు యానానికి పట్టిన ఒక శాపం కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా యానానికి దాపరించినాయి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత రెఫర్ టు కాకినాడ అనేది తీసేస్తానని చెప్పడం జరిగింది, ఇళ్ల పట్టా ఇస్తానని చెప్పడం జరిగింది. అన్ని కూడా రెఫర్ టు కాకినాడ అనేది ఇప్పటికీ పోలేదు. నేను 100% ఒక శాసనసభ్యుడిగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ దేనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సగం నీకు ఒక హెల్త్ మినిస్టర్, ఒక సీఎం గారు, తమరు ఎక్స్ హెల్త్ మినిస్టర్ తమరు ఎంపీకే యానానికి ఏదైనా చేద్దామన్నా 5 రోజులు తినడం మానేసి ధర్నా చేశాను. ఏదో ఇలా చిటికలో చేసేస్తామని చెప్పారు. కేవలం ఎప్పుడైనా వస్తే పుట్టినరోజులకి, తద్దినాలకి, ఫంక్షన్లకి తప్ప ఏనికొచ్చారు. మొన్న అసెంబ్లీ కూడా ఒకటే సుమారు 16 రోజులు 15 రోజులు జరిగిన అసెంబ్లీలో కూడా అనేక సార్లు లేవనెత్తితే
కేవలం యానం ప్రజలందరికీ కూడా ఏమైతే మాట్లాడామో ఆ గొంతు వినబడకుండా కూడా ఉన్న ప్రభుత్వం నొక్కేసి ఎవరికి గొంతు నొక్కి బయటకు ఎవరికి కనిపించకూడదని చేసింది. ఒక్క వీడియో కానీ కూడా ఒక మాట కూడా బయటకు రాకుండా చేసింది. ప్రతిదీ కూడా ప్రజలకి సమయం టైంలో ఎప్పుడు ఏం చెప్పాలో అన్ని కూడా నాకు తెలుసు. తమరు ఏంటి అంటే ఏదో ఒబలాటం, ఎంపీ ఎలక్షన్ వరకు ఎమ్మెల్యేని వాడేసాం, ఇంకా అయిపోయింది, మనకి పని లేదు ఎమ్మెల్యేతో, ఇష్టం వచ్చింది. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అన్ని రకాలుగా కూడా ప్రజలు తెలుసు. దేనికోసం చెప్తున్నారంట కొంతమంది, ఎవడో ఆడికి వచ్చినట్టు ఆడొకడు పేపర్లో రాసేస్తున్నాడు, లేకపోతే ఇంకొకడు. ఈ పేపర్లకు అసలు ఒక ఇది తలా తోకలేదు. ఏంటంటే నువ్వు నీకు ఒక తోక పేపర్ ఒకటి, ఈ చేతికో పేపర్ ఒకటి, ఈ చేతికో పేపర్ ఒకటి మొలిసినట్టు. ఏంటి అంటే బ్రోకర్లు ఏదో 30 కోట్లకి నేను నీకు అమ్ముడు పోయాను, లేకపోతే అన్ని రకాలుగా కూడా నేను ఎమ్మెల్యే ఇంకా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసేసుకోవడం. 30 కోట్లకి నేను నీకు నా స్థాయి ఏంటి ఒకసారి నువ్వు ఒక అడుక్కునే స్టేజ్ లో నువ్వు ఉన్నావు. 4 కంపెనీలకు వెళ్ళి బాబా బాబా బాబా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి, లేకపోతే ఇంకోటి చేసి, తమ స్టేజ్ అది. దైవ సాక్షిగా మా నాన్న సంపాదించిన డబ్బు, లేకపోతే నా కుటుంబం, నాకు ఉన్నది సరిపోద్ది. యానంలో ఒకటే ఎప్పటికైనా కూడా ఒక ఇల్లు ఒకటే నాకు ఉంటది, ఇంకేమీ లేదు. అది కూడా అతి త్వరలో నేను మొదలు పెట్టుకుంటున్నాను. అది కూడా ఏ రూపాయి కూడా నేను ఏ రకంగా కూడా తప్పుగా మాకు వచ్చింది ఉండదు. తమరలా మేము ఎవరి మీద ఎత్తి మీద చేతులు పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ 30 కోట్ల రూపాయలు డీలింగ్ జరిగిపోయిందని చెప్పి ఎవరో బ్రోకర్ గారు కోతలకు వస్తున్నారంట. ఈ కోతలకు కూడా క్లారిటీగా చెప్పాలి అంటే ఈ డబ్బులకి ఏ రకంగా అయిపోయింది అని చెప్పాడు. మరి బ్రోకరేజ్ చేశాడో మరి మన ఇద్దరికి మధ్యలో మరి అదేంటో మరి తెలీదు. నువ్వు ఎవరెవరికి ఎంతెంత బ్రోకరేజ్ చేస్తున్నావు తెలియదు. ఆల్రెడీ తమరికి పెద్ద పెద్ద నాయకులు, నీ జోబులో ఉన్న నాయకులతో అయ్యి చేసే ఈ స్టేజ్కి వచ్చావు. మాకు మా గొల్లపల్లి గంగాధర ప్రతాప్ కొడుకుగా ఏ రోజైనా కూడా యానం వచ్చిన తర్వాత ఒక శత్రుత్వం అనేది ఏర్పడకూడదు అని అనుకున్నాను. కానీ యానం వచ్చిన తర్వాత ఒక 3 ఏళ్ల పరిపాలన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక శత్రువు ఒకడున్నాడు అంటే అది దేనికి నాకు ఏర్పడింది అంటే కేవలం యానాన్ని భ్రష్టు పట్టించి అనేక రకాలుగా దాన్ని దెబ్బతీసి కింద పేదోడిని ఇంకా కిందకి తొక్కేసి ఆడిని ఏ రకంగా నిలిపేయాలి, ఏ రకంగా యువతను సొల్లు కబుర్లు చెప్పి మబ్బు పెట్టాలి, ప్రజలకు ఒక సొల్లు ఒక వాతావరణం సృష్టించాలి అంటే తమ దగ్గరే నేర్చుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత 100% నేను నిన్ను ఒక మూర్ఖుడిగా యానానికి పట్టిన ఒక శాపంగా నేను తీసుకున్నాను తప్ప నాకు ఇక్కడ ఎవరు శత్రువు లేరు, ఎవరు ఏ రకంగానే కూడా నేను పట్టించుకోలేదు. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ 30 కోట్ల రూపాయలు డీలింగ్ జరిగిపోయిందని ఆ బ్రోకర్ కూడా నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే, నేను యానం రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఇదే మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి కొంతమంది బ్రోకర్లు ఇచ్చి మా ఇంటికి పంపి నాకు చైర్మన్ ఇస్తానని చెప్పి ఒకసారి ఒక నెలకి, ఇంకొక 10 రోజులకి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను అని కొన్ని రోజులు, ఆ తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే ఇస్తాను విత్డ్రా అయిపోవడం నామినేషన్ అని చెప్పిన వ్యక్తి. అప్పుడే నేను ఒప్పుకోలేదు. దాని తర్వాత రాజ్యసభకి నువ్వు ఎన్ని ఆశాలు వేసావు, ఎన్ని కాళ్ళు పట్టుకున్నావు, ఎక్కడా తగ్గింది. ఈ రోజు ఏ రకంగా ఇష్టం వచ్చినా పకోడీగాళ్ళందరూ మాట్లాడేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆడు మాట్లాడేవాడు కూడా ఆడి వయసుకి మించి ఆడి ఒక బ్రోకర్ గారు, ఆడు మరి ఆడికి ఏమని అనాలో ఆడి గురించి కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడి పరిస్థితి ఏంటి అంటే ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే రోజు ఆడు చేసే పనులు ఇంకా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను మాట్లాడకూడదు. నా నోటి నుంచి నేను మాట్లాడే పరిస్థితి అతను తెచ్చుకున్నాడంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతని స్థాయి గురించి. నేను ఒకసారి అర్థం చేసుకుని ఒక ఎవడెవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టాడు. ఏంటో ఈ వాతావరణం ఏంటి అంటే, నేను యానం వచ్చిన తర్వాత నేను ఎవరికి ఎక్కడా నేను తప్పు చేయలేదు, నేను తగ్గాల్సిన అవసరం లేదు. నన్ను బెదిరించడానికో నన్ను ప్రలోభ పెట్టడానికో చూసే పరిస్థితి మాత్రం నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి రానుమనో. ఆ పరిస్థితి నా కార్యకర్తలకు కానీ, నా అభిమానులకు కానీ, నా కుటుంబానికి కానీ ఎప్పుడూ ఉండదు. ఈ రోజుకి కూడా 2-3 నెలల నుంచి కూడా నేను 2 అడుగులు వెనక్కేసాననే మాట మీకు వినిపిస్తుంది అంటే కూడా నా కుటుంబంలో నాకొక ఇది ఉంది కాబట్టి దానికి సుమారు ఇంతమంది గత 7-8 నెలలుగా కూడా నేను ఏ పరామర్శలకి కూడా వెళ్ళకూడని పరిస్థితి కాబట్టి దానికి కూడా ఈ రోజు నా కుటుంబంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే 2 నెలల్లో కూడా నేను ఎక్కడికి
వెళ్ళడానికి లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. దాన్ని కూడా ఎలా వక్రీకరించాలో అనేక రకాలుగా కూడా వక్రీకరించి దాన్ని కూడా వాడుకున్న వైను ఇక్కడ రాజకీయ నాయకులది. ఒక పరిస్థితి ఉంది అంటే దాన్ని ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా రాయాలని ఇంకోటెవరో ఆడు ఎమ్మెల్యే ఏమైపోయాడు, ఏంటి రాసేసాడు, ఏదో జరిగిపోయింది. ఏం జరిగిందిరా? ఆ రాసినోడికి నువ్వు నీ కుటుంబంలో ఏం వచ్చినప్పుడు నీకేం చేశానో నువ్వు గుర్తు పెట్టుకుని ఉండుంటే నీకు పక్కన అవతల వ్యక్తి కుటుంబంలో అతనికి ఏ పరిస్థితి ఉందో తెలుసుకుని అది వ్యవహరించే బుద్ధి ఇంగితం నీకుండేది. అది పోయి ఒక చెంచాగాడు, ఒక చేతకాని రాజకీయ నాయకుడు, ఒక పోస్ట్ మ్యాన్ లాంటి దిగజారుకుడు రాజకీయ నాయకుడు వెనకాల మీరందరూ ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చిన పరిస్థితులు, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన రాతలు. ఇదే కానీ ఇదైతే మీకు ఒక రిజిస్టర్డ్ పేపర్లు లేవు, మీ పైన డిఫర్మేషన్ కేసు పెడుతున్నాను ఆల్రెడీ. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఏమైతే పెట్టారో వాళ్ళందరి పైన కూడా పోలీస్ కేసు పెట్టి ఏమైతే మీరు అన్నెసెసరీగా మాట్లాడుతున్నారో అన్నిటికీ కూడా ఇవాళ రేపట్లో ప్రతిదీ కూడా రెడీ చేస్తున్నాం. మీకు అన్ని రకాలుగా కూడా మీకు రిజిస్టర్డ్ పేపర్స్ లేవు, ఆ కంప్లైంట్స్ ఏ రకంగా ఫ్రేమ్ చేస్తున్నామో అన్ని కూడా మీకు పిలిచి మీ అందరికి చూపించే నేను ప్రజల కార్యకర్తలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మల్లారి కృష్ణారావు గాని అతని కొంతమంది ఈ బ్రోకర్స్ గాని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుందని చెప్పుకుంటూ, అదే విధంగా యానం ప్రజలందరికీ కూడా నా ఈ పరిస్థితులందరినీ కూడా మీరందరూ కూడా ఒక నెల 2 నెలల్లో ఇవన్నీ చక్కబడిన తర్వాత యానం ప్రజలందరికీ కూడా నేను ఏవైతే మాట ఇచ్చానో అవన్నీ కూడా చక్కదిద్దే విధంగా ఇప్పటికే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ రోడ్లు కానీ ప్రతి ఏరియా కూడా ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు చేయగలగాలో అన్ని కూడా నేను చేయగలుగుతూ వస్తున్నాను. అవి పూర్తవుతాయి. అవి పూర్తయిన మరుక్షణం రేషన్ కార్డులు కూడా వెరిఫికేషన్కి వస్తున్నారని చెప్పారు. అదే విధంగా రేషన్ కార్డులు సుమారు 3 సంవత్సరాల నుంచి అడగంది లేదు, ధర్నాలు చెయ్యింది లేదు, అన్ని చేయింది లేదు. ఏ ఒక్కటైనా కూడా నా వల్ల అయ్యే పనిని ఎప్పుడు కూడా నేను ఆపడం జరగదు. నేను చేయలేకపోతున్నానన్నా పర్లేదు. ఈ గొప్ప వ్యక్తి అయితే చెప్పిన మాట ఏంటి అంటే, నేను చేసేస్తాను అంటున్నాను. నేను ఇప్పుడు చేసేస్తున్నామంటే ఈ 3 ఏళ్ల నుంచి నువ్వు ఆపిందే కదా. ఏజెన్సీలో అంతే, నేను చేసేస్తాను. నువ్వు ఆపేసి నువ్వు అడ్డు పెట్టి నేను చేస్తాను అంతే తప్ప యానాన్ని ప్రశాంతంగా ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఏమైతే ఇక్కడ రేషన్ కార్డు తీసుకోవడం ఒక అద్భుతం. ఏ ఊర్లో ఉంది కర్మ? ఈ రోజు గవర్నమెంట్ కి అనేక సార్లుగా కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి మరికొద్ది అంటే నెల 2 నెలల్లో ఈ పసుపు కార్డులు ఆల్రెడీ ఇష్యూ చేయబోతున్నారు. అదే విధంగా ఆ వెరిఫికేషన్ పూర్తయ్యే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ తో ఒక సక్రమంగా ఉండడం జరుగుతుంది. లేకపోతే తిరుగుబాటే చేస్తుంది గవర్నమెంట్ కూడా. అదే విధంగా ఎస్సీ 35,000 రూపాయల లోన్లు కూడా మనం మొన్న అసెంబ్లీలో చాలా గట్టిగా మనం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళందరూ కూడా అది ఏ రకంగా తీసుకెళ్లాలని చెప్పి ఒక టీం అయితే ఏడీ వెల్ఫేర్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలో అది కూడా ఆ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుందని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. యానం ప్రజలందరూ కూడా ఏ కళ్ళబోళ్ళు మాటలో నమ్మొద్దు. ఎవరు ఎక్కడికి యానం ప్రజలు వదిలేసి వెళ్ళిపోతాను నేను, లేకపోతే ఇంకోటి అని చెప్పి తమరు నాదే పై చెయ్య, నేనే ఏదో పీకుతాను, లేకపోతే నేను ఇంకొకటి వచ్చి నేనేదో పోటీ చేస్తానని చెప్పి ఈ సొల్లు కవర్లన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏదైనా కష్టమైనా నష్టమైనా ఏదైనా కూడా మీకు నమ్మిన మాట ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు కానీ అన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వకపోయినా సరే నా స్వతహాగా నన్ను మా నాన్నని ఏవైతే నమ్మారో మీరు, అదే విధంగా గొల్లపల్లి గంగాధర కొడుకుగా అతని కొడుకు ఏవైతే మీకు మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకునే తీరతాడని మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.